రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థులారా, ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1026 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు 80% గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఆ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం కనీసం మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు విద్యను బోధిస్తున్నటువంటి స్థితి ఉంది. ఒక పక్క ఈ గురుకుల పాఠశాలలో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు చనిపోతారో ఒక తెలియని ఒక దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 886 ఫుడ్ పాయిజన్ ఘటన జరిగితే దాంట్లో 48 మంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి రాలేదు. ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మాట్లాడతలేదు. ఎవరైతే మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పోయి మేము ఉన్నామని చెప్పేసి కనీసం భరోసా ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. అంటే ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో మొత్తం అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి భోజనం ఏదైతే అందిస్తున్నారో వాళ్ళు మొత్తం కూరగాయల నుంచి మొదలు పెడితే చికెన్ మిగతా అన్ని కూడా కాంట్రాక్ట్ మధ్యవర్తికి ఇస్తే ఈరోజు వాళ్ళు నాసి రకమైనటువంటి కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఈరోజు వండి పెడుతుంటే విద్యార్థులకు ఫుడ్ ఘటన జరుగుతూ ఉంది. అంటే కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల్లో ఎక్కడైతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో కనీసం వాటికి పహారీ కూడా లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. ఎప్పుడు పావులు వస్తాయో ఎప్పుడు తేళ్లు వస్తాయో వర్షం వస్తే మొత్తం ఈ యొక్క హాలిడేస్ ఇస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. కానీ ఈరోజు మేము బడ్జెట్ పెడుతున్నాం, విద్యారంగానికి మేము అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము విద్యను హక్కుగా చేస్తాం, ప్రతి విద్యార్థికి ఈ సకాలంలో మెస్ ఛార్జీలు కానీ అన్ని ఛార్జీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఏదో పెంచినటువంటి పేరు చెప్పారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఒకసారి మంత్రులందరూ కూడా పర్యటించారు, అక్కడనే భోజనం చేయాలని చెప్పేసి అన్నారు. కానీ అది ఓన్లీ పేపర్ ప్రకటనకు పత్రికా ప్రకటనకు తప్ప అది ఆచరణలో మాత్రం శూన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి ఆర్సీఓలు ఎవరైతే ఉన్నారో ఆర్సీఓలు జిల్లాలలో పర్యటించకుండా పోవడం వల్లనే ఇలాంటి ఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి జ్వరం వచ్చినా గడుపు నొప్పి లేచినా కనీసం అక్కడ హెల్త్ చెకప్ చేద్దానికి కూడా నర్సులు లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. దానివల్ల కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి కూడా మనందరికీ తెలుసు. ప్రభుత్వాలకు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతున్నాయో అన్ని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి లేదు. ఈ రోజు అనేక గురుకుల పాఠశాలలో సరిపడా భోజనాన్ని కూడా పెట్టకుండా ఈరోజు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి ఒక స్థితి ఈ యొక్క గురుకుల పాఠశాలలో కొనసాగుతోంది. ఒక పక్క ప్రభుత్వాలు మేము చెప్తాం, మేము అందరికీ మెస్ ఛార్జీలు పెంచాం, అందరికీ గడుపు నిండా సన్న బియ్యంతో మేము భోజనాలు పెడుతున్నాం అని చెప్పేసి మాటలకే చెప్తున్నారు. కానీ అది ఆచరణ పోతే ఎక్కడ కూడా ఇలాంటి కొనసాగట్లేవు, అమలు కానటువంటి ఒక స్థితి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గురుకులాన్ని నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి, పహారీ గోడలు నిర్మించాలని చెప్పేసి అంటున్నాం. ఈరోజు సరిపడినటువంటి వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా సరిగా సరిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సమయపాలన్ని మార్పు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఏకలవ్య ఇలాంటి గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనాన్ని పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీ యొక్క ప్రజాపాలన ఏదైతుందో ఈ ప్రజాపాలనకు విరుద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి మీ యొక్క మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాలో పర్యటించినప్పుడు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా టీడీఎస్ గా మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.